అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. గవర్నమెంట్ వచ్చింది హ్యాపీ. కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల జగ్గారెడ్డి ఓడిపోవడం అనేది వదిలేండిగా. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు అండగా నిలబడే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. నేను దానికి హ్యాపీగా ఉన్నా. కష్టకాలం నేను ఉండొచ్చు, అధికారం ఉన్నప్పుడు నేను ఇలా లేకపోవచ్చు, కానీ ప్రజలకు హ్యాపీగా అంటే స్వేచ్ఛగా డెమోక్రసీ ప్రజాస్వామ్యంలో పద్ధతులు అందరూ సుఖ జీవితాలతో బ్రతికే విధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజలు తెచ్చుకున్నారు. అది నాకు చాలా 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 సంతోషం అనిపించింది. ఇక మీరు ఇంకోటి అడిగారు, పదవులు ఇదులు అంటే ఇక అది జగ్గారెడ్డి ఏది ఆశించి చేయడు, జగ్గారెడ్డి ఏది ఆశించి చేయడు, పడి ఎవరిని అడగడు. జగ్గారెడ్డి అవసరం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు జగ్గారెడ్డి అవసరం ఉన్నప్పుడు జగ్గారెడ్డిని తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఏ బాధ్యత ఇస్తే జగ్గారెడ్డి పనిచేయగలుగుతాడో ఆ బాధ ఇచ్చే రోజు వస్తుంది. ఏడాదికి వస్తుందా, 2 ఏళ్ళకి వస్తుందా, 3 ఏళ్ళకి వస్తుందా, వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ వచ్చిన టైంలో నేనేదో లేను అనేది ఎవరు ఫీల్ కావద్దు. ఎవరైనా ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటే అవుతున్నా నేను అంటలేను, కానీ అవుతున్నా నేను ఎందుకంట కానీ కదా. రాజు ప్రశ్న అడిగిండు, వాళ్ళ ఫీల్ కాదు అది ప్రశ్న. అది అంటే అన్నా నువ్వు అమ్మ 9 ఏళ్ళ కష్టకాలంలో నువ్వు అసలు టైంలో లేకపోతేవని కొంత ప్రశ్న ప్రజలది అడిగేదో అడిగిండు. ఎవరొకరు ఇద్దరు అనుంటారు, అడిగి ఉంటాడు, కానీ అది పెద్ద 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 విశేషం ఏం కాదులే, అదేం పెద్ద విశేషం ఏం కాదులే అదంతా. అది కూడా రాజు మీ అందరు కూడా తెలుసు కదా, నేను దగ్గర 5 ఏళ్ళ నుంచి పీసీసీ కావాలని అడుగుతూనే ఉన్నా. నేను కొత్తగా అడిగేది ఏముంది ఇంకా, ఏదో మనకు ఉండొచ్చు అడిగుడు తప్పు. ఇప్పుడు అడిగినా ఇప్పుడేం అవసరం, అర్జెంట్ ఏం లేదు కదా. ఇప్పుడు గతంలో పీసీసీ కావాలని అడిగినా, కానీ ఇప్పుడు అర్జెంట్ ఏం లేదు. ఇప్పుడు అర్జెంట్ లేదు. ఇప్పుడు సీఎం ఉన్నాడు, పీసీసీ ఆయన్నే ఉన్నాడు, ఇప్పుడు ఎమర్జెన్సీ ఏం కాదు. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి. మేము 17 మేము ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు, మినిమం 14 గెలవాలి పార్లమెంట్లో అనేది ఆయనకు ఛాలెంజ్ పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ హోదాలో తెలంగాణలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ డైరెక్షన్లో 14 సీట్లు ఇలా తెలంగాణలో గెలవాలనేది ఒక పార్టీ లైన్ ఉంది. ఆ లైన్ని ఒక ముఖ్యమంత్రి కాదు, డిప్యూటీ సీఎం, క్యాబినెట్ మినిస్టర్లు, ఎంటైర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, జిల్లా అధ్యక్షులు కానివ్వండి, అందరం కూడా సమన్వయంతో ఆ 14 సీట్లు రీచ్ కావడానికి అందరం కూడా పని చేస్తాం.